ఒక ఆర్మీ సోల్జర్ భార్య భర్త యుద్ధంలో ఉన్నప్పుడు కాల్ చేస్తుంది. ఏవండి ఏం చేస్తున్నారు అంటూ. భర్త మా 10 మందిని ఒక 20 మంది రౌండప్ చేశారు, కాల్పులు జరిపారు, వాళ్ళలో ఒక 10 మంది చనిపోయారు, మాలో ఒక 5గురు చనిపోయారు. ఆ 10 మంది మా 5గురిని రౌండప్ చేస్తే రేపు నేను ఫోన్ చేయకపోవచ్చు, నువ్వు పిల్లలు జాగ్రత్త అంటూ ధైర్యం చెప్తాను. ఇక భార్య అంటది, ఊరుకోవయ్యా, నా జాతకంలో నేను నిండు 100 ఏళ్ళు సుమంగలిగా బ్రతుకుతానని రాసుంది, కావాలంటే లైన్లో ఉంటా, నువ్వు వెళ్ళి ఆ 10 మందిని కాల్చేయి అని అంటది. నిజమా? నిజమయ్యా అంటూ ధైర్యం చెప్తుంది. ఇక భార్య ఇచ్చిన ధైర్యంతో అవతల నుంచి తోటాలను లెక్క చేయకుండా తప్పించుకుంటూ ఎలా పడితే అలా కాల్చేసే పనిలో ఉంటాడు. ఒక తోట వచ్చి చేతికి తగులుతుంది, ఓ తోట వచ్చి కాలుకి తగులుతుంది, అయినా సరే 10 మందిని కాల్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. పెళ్ళాం, కాల్చేసావా అయ్యా 10 మందిని అని అంటది. కాల్చేసానే, కాకపోతే ఆ చేతికి కాలుకి నాకు తోట వచ్చి తగిలింది, వాళ్ళు కాల్చారు. దాందే ఉందయ్యా, నేను వంట చేసేటప్పుడు నా చేతులు ఎన్నిసార్లు కాలేదు, మనం పని చేసేటప్పుడు అట్లాంటి కామనేనయ్యా, పట్టించుకోకూడదు అంటూ ఒక ధైర్యం చెప్తుంది. ఆ సోల్జరు ఇక భార్య ఇచ్చిన ధైర్యంతో ఏ విషయంలో నన్ను ముందడుగు వేసి విజయాన్ని సాధించేస్తాడు. భర్త ఆర్థిక పరంగాను ఆరోగ్య పరంగాను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్లయితే భార్య మాటతో తనకు ఒక ధైర్యం చెప్తే బలహీనుడు కూడా బలవంతుడుగా తయారవుతాడు. నువ్వేమీ చేయలేవు, నీ వల్ల ఉపయోగం లేదు, నువ్వు ఒక అసమర్థుడివి అంటూ భర్తను అంటూ ఉంటే బలవంతుడు కూడా బలహీనుడైపోతాడు. భార్య భర్తకి ఒక వెన్నెముక లాంటిది. ఆ వెన్నెముకని భర్తని ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంచాలి. అప్పుడే తనతో పాటు మనము, మన బిడ్డలు, మన జీవితాలు బాగుంటాయి. అర్థం చేసుకోమ్మా.